ఈ ఇంద్ర సభలో ఋషులందరూ వచ్చారు. అయినా సత్యవంతులు ఎవరు, అసత్యవంతులు ఎవరు, ధర్మమును పరిపాలించే వారు ఎవరు, ఎందరు చక్రవర్తులు, ఎందరు రాజులు అనేది ఈ సమక్షంలో చెప్పండి. అసత్యవంతులు ఎవరు, సత్యవంతులు ఎవరు, ఎందరెందరు రాజులు వచ్చారు, ఇక్కడ యజ్ఞములు గావించారు. ఇంద్ర, అవును, 6 చక్రవర్తులు ఉన్నారు. పురూర చక్రవర్తి, శుభ చక్రవర్తి, నలమహా చక్రవర్తి, బల్లన్న చక్రవర్తి, బలి చక్రవర్తి, వీళ్ళందరూ వచ్చారా? నల చక్రవర్తి, వీళ్ళందరూ వచ్చారు కదా. అవును, మీరు అందరూ వచ్చారు కాబట్టి నిన్ను అడగడానికే వచ్చారు. నేను 10 చక్రవర్తులు ఎవరు, పుణ్యవంతులు ఎవరు, మహాదేవ ధర్మ పరిపాలించే వారు ఎవరు? 6 చక్రవర్తులు సత్యము పరిపాలించే వారు ఎవరు? సత్యవంతులు ఎవరు, అసత్యవంతులు ఎవరు అని చెప్తున్నావా? అవును, అడుగుతున్నావా? అవును. భూలోకములోన 6 చక్రవర్తుల కన్నా 12 మంది రాజుల కన్నా 16 మంది రాజుల కన్నా ఇంతమంది కన్నా సూర్యచంద్రుల కన్నా వారు చక్రన వంటి వాడు, ఆడి తప్పని వాడు, నిర్వేశ్వర పాద వృత్తిని వాడు, ధర్మము తప్పని వాడు, స్వప్నంలో మిక్తప్పని వాడు, సత్యం నడిపించేవాడు సత్య హరిశ్చంద్రుడు. సత్య హరిశ్చంద్రుడు, అవును. ఏమన్నావు? చంద్రుడు ఎవరు? హరిశ్చంద్రుడు శ్రీశంకర మహారాజు కుమారుడు హరిశ్చంద్రుడు. చంద్రుడు సత్యవంతుడా? అవును. ఆడని చెప్పుతున్నాడు. భూమి వసిత్రాలు హరిశ్చంద్రుడు నేను చెప్పదే వినాలి. ఓరి లేదు లేదు. పంకడు కంకడు పంకడు సత్యము మంకుతనము అతడు స్వప్నంలో మితి తప్పడు, ధర్మము తప్పడు, పురివేసిన పాదం వెనుతీయడు, సత్యము తప్పడు, స్వప్నంలో మితి తప్పడు. ఏమన్నావు? ఒక్కడు అదరకు అదరకు అదర క్షత్రుడు అదుగుని భంగింతో మదమ్మ గరి జాబి సంబైనే బదల క్షత్రు మాయా వాడు ఎంతటి వాడు హరిశ్చంద్రుడు. వాడితో పంకించక బయలుదేరి విశ్వామిత్రుల వారుడే కాదు. ఆయన అసత్యవాది కాదన్నావు, మాట తప్పడన్నావు, మడిమ తిప్పడన్నావు, ఒకటే మాటను పలికావు. కాబట్టి ఇప్పుడు ఈ తక్షణంలో హరిశ్చంద్రుడిని ఓడించి తీరుతాను. ఓడించలేవు, ఓడించలేవు. సత్యము తప్పించలేవు, పురివేసిన పాదం వెనుతీయలేవు. నేను ఎన్ని విధాలు చేసి హరిశ్చంద్రుని మాట తప్పించకపోయినా నేను విశ్వామిత్రుడలే కాను. విశ్వామిత్ర వినిమిక సత్యం అదముని పంపించు. వినిమిక సత్యం అదముని పంపించు. నా మాట వింటావా? ఏం చెప్తున్నావు? వాడు ఒకవేళ పంచకపోయినా ఏం చెప్తాను చెప్పు. అడుగు పిల్లలను నమ్మి అడవి పాలు చేస్తున్నాను. అడుగు పిల్లలను నమ్మి అడవి పాలు చేస్తున్నాను. వాడు వదలకు, వాడు క్షత్రియుడు, మాట తప్పడు, మడిమ తిప్పడు, ఆడిన మాట తప్పడన్నావే. వాడితో వంకించి వాడి అయోధ్య నగరం అందిస్తాను.
వారి భార్య పిల్లలను కుటుంబాన్ని సమేతంగా అడవిలో తిరిగేటట్టు చేస్తారు. లేదు 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 నీవు ధనం తప్పించలేవు, సత్యం తప్పించలేవు, ఓడిపోతావు. ఒకవేళ నేను తప్పించకపోయినట్టయితే, నేను తప్పించినట్టయితే ఏమిటి కోరుకుంటావు? నేను ఓడిపోతున్నా. చూడు మా నేను నా ప్రతిజ్ఞ, చూడు మా ప్రతిజ్ఞ, చూడు మా పిల్లలను ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎప్పుడే ఈ తక్షణం అర్జునుల దగ్గర వెళ్లి వాడితో మాట ఒప్పించి ఒకవేళ వాడిని ఆరు పిల్లలు నమ్మి హరిపాడు చేయకపోయినా నేను విశ్వామిత్రుడనే. నీవు ఆడపిల్లలు అభిలే గాని ఎంత కష్టాల పాలు చేసినా గాని నీవు ఏమి చేసినా గాని సత్యం తప్పుడు. మాట వినుము విశ్వామిత్ర. ఓరి విశ్వామిత్ర, దీనికి శబదము వంకిస్తాను అని విశ్వామిత్రుడు సత్యము అసత్యము తప్పని వాడని నువ్వంటున్నావు. ఈ సభస్థలి యందు చెప్పండి. ఉషాదులు అందరూ ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. దీనికి శబదం ఏంటిది? ఓడిపోతే దీనికి నువ్వేమి ఓడుకుంటావు? హరిశ్చంద్రుడు అబద్ధం ఆడిస్తాడు, అవును, వంకిస్తాడు, అవును, మాట మైమర్పిస్తాడు. అవును. దానికి నువ్వు ఎలాంటి బాధ్యత? ఒకవేళ నేను ఓడిపోతే కళ్ళు తాగుతూ, మొత్తు చేపెట్టుతూ, ధనమవుతూ, మెక్కుతూ నేను వెళ్ళిపోతాను. ఒట్టి కాలు తప చేస్తాను, ఒట్టి కాలుతో తపం చేసి ఓడిపోతాను. ఉక్కు పొడి మెక్కుంటూ, నరమాంసం తిరుగుకుంటూ, తాటి కళ్ళు తాగుకుంటూ బతుకుతాను. ఇది నీ శబదం. అవును. హరిశ్చంద్రుడు పొంకని ఎడల హరిశ్చంద్రుడు పొంకించిన ఎడల మానవుని పుర్రెలో అన్నము తింటారు. తనను 3 రేపులు గీకొని నేను వెళ్ళిపోతాను. హరిశ్చంద్రుని బంకించని ఎడల నీ తలను 3 దిశలుగా కొరిగిల్చి కర్రగాడిని పిలిపించి దానిపైన కూసుండబెట్టి నిన్ను ఊరి బయటికి సాగనంపుతాను. అవును, ఇదే నీ ప్రతిజ్ఞ. తప్పకుండా వెళ్ళండి. వెళ్ళి వస్తాను. హరి హరి భగడంగ సరమ హరి శ్రీ కృష్ణ
రాజా హరిచంద్ర మహారాజా మత అఖండ మహీమండలంలోన ప్రసిద్ధి చెందిన బ్రహ్మనే పరిపాలించువాడును బండును దండ నిర్ముక్త తాండ తాండోపముల వైరి భూమండలంలో గుండెలకు పిలిచిన సాహసుండను చండ ప్రచండ బాహుబలునను ఇక నా నామము వినను ఈ ముల్లోకములకి మంచి పేరుగాంచినటువంటి వాడను అయోధ్యపుర నివాసుండను నా పేరు హరిశ్చంద్ర చక్రవర్తి అంటారు. ఇది రాజ్యములోన రాజుల కన్నా ఈ యొక్క దేవతల కన్నా అందరిలోన పెద్దవాడవు గొప్పైన వాడవు నీ పేరు హరిశ్చంద్ర మహారాజు. అవును స్వామి. చూడా తల్లిదండ్రుల పేరు నీ పేరు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నీ భార్య పేరు నీ కుమారుల పేరు కూడా చెప్పాలి మహాప్రభు. సత్యకీర్తి అయ్యా ఒకనాటి సమయమున పార్వతి పరమేశ్వరులు వారు ఇరువురు వేట మార్గమును వెళ్ళారు. రథం పైన వేట మార్గం వెళ్ళగా ఆ వేట మార్గం వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఎండ కురిశాది. ఆ ఎండ మండు టెండలలోన ఆ పార్వతికి అనేకమైనటువంటి దేహమంతా చెమటార్చి ఆమె ఉండగా ఆమె మాయ ప్రభావము చేత కొలను గావించుకున్నారు. అంటే నీళ్లు బావి. అవును. ఆ బావి దగ్గరికి వెళ్లి ఆమె స్నానమాచరించిన తర్వాత ఈ బావిలోన ఎవరైతే స్నానమాచరిస్తారో మగవారేమో ఆడవారు కావలేరు, ఆడవారు మగవారు కావలేనని ఆ పార్వతి ఆ కొలనుకు శాపమును చెయ్యారు. శాపమును చెయ్యిన తర్వాత చంద్రుడు ఆయన వేట మార్గమును వచ్చి ఆయన ఆ బావిలోనే స్నానమాచరించాడు. ఆ స్నానమాచరించితే అందులో ఆయన ఆ చంద్రుడేమో ఆడ రూపంగా ఉన్నాడు. ఆ చంద్రుడి బావ ఎవరు? విష్ణుమూర్తి. హరి ఆయన దగ్గరికి వచ్చి ఆ చంద్రుడిని ప్రేమించగా వారి కలయికలోన నేను జన్మించినటువంటి వాడను హరిశ్చంద్రుడను. నీ పేరు హరిశ్చంద్రుడు? అవును. హరికి చంద్రునికి జన్మించాను, హరిశ్చంద్రుడు అంటారు. హరికి చంద్రుడికి జన్మించిన వాడవు, నీ పేరు హరిశ్చంద్ర మహారాజు. అవును. అయ్యా నీ భార్య పేరు? నా భార్య పేరు చంద్రామతి. చంద్రామతి. మరి నీకేమైనా సంతానం? నన్ను
సాధినటువంటి తండ్రి ఏమో త్రిశంకుడు. త్రిశంకుడు. అవును. ఆ, వారికి హరికి చంద్రుడికి జన్మించాను కాబట్టి హరిశ్చంద్రుడని పేరు పెట్టి తర్వాత ఆ త్రిశంకునికి ఒప్పజెప్పగా ఆ త్రిశంకుని వద్దనే పెరిగి పెద్దయ్యా. ఆ, సాధినటువంటి తండ్రి త్రిశంకుడు. త్రిశంకుడు. అవును. సరే సరే. నీ భార్య పేరు చంద్రావతి. నీకే మన పుత్ర సంతానం కలిగారా స్వామి? మంత్రి సుగుణజా సుగుణజాలుడు బాలుడు సుందరుడు గురువు యాజ్ఞయు మీరడు కుమారుడు లోహితుడు నాదుకు ననిదుండు. ఏకా కుమారుడైనా సత్యకీర్తి సుగుణచారుడు అంటే ఆ, సుగుణములలోన గుణనిధుడు. దున్ను మీద ముందు వేసినటువంటి పాదము వెనుదీసినటువంటి వాడు కాదు. కాదు. గురువు యాజ్ఞ మీరడు. ఆ, గురువు చెప్పినటువంటి యాజ్ఞంలోన ఆ, అక్షరాభ్యాసములు నేర్చుకున్నటువంటి వాడు ఆ, సుగుణ గుణనిధుడు. ఆ. నా భార్య చంద్రామతి, నా కుమారుడు లోహితుడు. నీ భార్య చంద్రావతి, నీకు ఏక కుమారుడు లోహితుడు. అవును. సరే, ఇక మీ వర్తమానం చెప్పండి ప్రభు. మా వర్తమానం ఇది తదుపరి వచ్చిన తర్వాత విన్నవిస్తాను. మళ్ళీ వస్తారు కదా? అవును. సరే, ఇక వెళ్ళిరండి.